పేరు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పేరట నా శుభాలను తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు ఎంతవరకు కూడా మనల్ని కూడా కాచి నడిపించినందుకే ఆయన్ని మనము స్తుతిస్తూ దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ఇది ఆగస్టు నెల స్వాతంత్ర దినోత్సవ జరుపుకునే నెల. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం 1947వ సంవత్సరం. బ్రిటిషుల యొక్క బానిసత్వం నుండి స్వేచ్ఛను కోరుకోవడానికి లేదా స్వేచ్ఛ తేవడానికి ఎందరో త్యాగధనులందరూ కలిసి పోరాటము చేసి మరణించి త్యాగమైపోయి మనందరి కొరకు ఒక స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. తెల్లవాళ్ళకి బానిసలు కాకూడదన్న ఒక సంకల్పముతో తీసుకొచ్చినదే స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఎందరో పాల్గొన్నారు. అందులో క్రైస్తవ వేతరులు కూడా పాల్గొనడం అనేది గణనీయమైనది. ఈ స్వాతంత్రం రావడానికి ఎందరో కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక మనిషి నుండి మనిషికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చేది మన యొక్క నాయకులైతే కనుక, మన దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులైతే కనుక, అయితే ఒక మనిషి నుండి ఒక మనిషికి స్వేచ్ఛ కావాలని లేదా తెల్లవారు నుండి మనకి స్వేచ్ఛను తీసుకురావడానికి వారు కృషి చేసిన విధానం గురించి చూస్తే కనుక బాగానే ఉంది. ఒకప్పుడంటే కనుక వెట్టి పని, చాకిరేవు, కష్టము, బాధలు అనేవి ఉండేవి. ఆ బానిసత్వం అనేది మనుషుల మీద పడుతున్నదని, స్వేచ్ఛగా జీవించాలని వారు చేసిన సమరయోధులు చేసిన ఆలోచన గొప్పదే. అయితే క్రైస్తవులుగా స్వాతంత్రము రాని క్రైస్తవులుగా, స్వాతంత్రము లేని క్రైస్తవులుగా ఈరోజు ఉన్నాం. నిజముగా మనకి స్వాతంత్రం వచ్చిందా? మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా? మన భారతదేశానికైతే స్వాతంత్రం తీసుకుని వచ్చారు 47లో. ఇప్పుడున్న మనకి స్వాతంత్రం అనేది ఉందా లేదా ఇంకా బానిసలుగానే జీవిస్తున్నామా అని చూస్తే కనుక ఇంకా అక్కడక్కడ బానిసత్వం అనేది ఇంకా కనబడుతూనే ఉంది. కులాల వారి బానిసత్వం, ప్రాంతాల వారి బానిసత్వం, దేశాల వారి బానిసత్వం. దేశాల వారి బానిసత్వం అనుకుంటే ఓకే, దేశంలోనే కులాల వారి బానిసత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం. ఈ బానిసత్వం అనేది మన దేశాన్ని పరిపాలన చేస్తుంది. తెల్లవాళ్ల నుండి మనకి బానిసత్వం విముక్తి దొరికింది, కానీ కుల వ్యవస్థ నుండి రూపుమాపేది లేదు. ప్రాంతీయతత్వం, మాది పలానా జిల్లా, ఆ జిల్లాలు, రాష్ట్రాలు, ఈ ప్రాంతీయాలను బట్టి కూడా కొట్టుకు చచ్చిపోయేది కూడా ఉంది ప్రాంతీయతత్వం. ఇంకా ప్రతి ప్రాంతంలోనూ ఉన్నది ఏంటంటే కనుక కులతత్వం అనేది. ఆ కులానికున్న ఆ బానిసత్వం అనేది ఎవరు కూడా తెంచలేకపోతున్నారు. కులానికున్న బానిసత్వాన్ని ఎవరు తెంచలేకపోతున్నారు. మరి బానిసత్వం నుండి విడుదల వచ్చిందని ఎలా చెప్పుకోవాలి? ఈరోజు బయట వాళ్ళ గురించి మాట్లాడడానికి కాదు, మన గురించి మాట్లాడుకోగలిగితే కనుక
బానిసత్వం గురించి. అందుకే అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో మాట్లాడిన మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే కనుక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందకు చిక్కుకొనకుడి అంటాడు. ఇక్కడ చెప్తున్నమాట, ఈ స్వాతంత్రం ఏ స్వాతంత్రం? యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్వాతంత్రం. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందరూ స్వతంత్రులే, అందరూ సమానులే, అందరూ సహోదరులే. దేవుడు ఏం చేశాడంటే కనుక ప్రాంతీయ తత్వాలు, కులతత్వాలు, బంధుప్రీతి ఏమీ లేకుండా ఏం చేశాడంటే కనుక అందరిని ఒక తాటి మీదకి తీసుకురావాలి. అందరినీ ఒకటి చేయాలి. మేమండి పలానా వారము అని క్రైస్తవులలో ఉండకూడదు. మేము ఎవరమంటే కనుక క్రీస్తు పిల్లలము, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. మేము క్రీస్తుకు మాత్రమే పిల్లలము. ఈ స్వాతంత్రం అంటే కనుక ఏ స్వాతంత్రం అని అంటే కనుక 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. 30 నుంచి ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసి దాని కుమారుడును వెలగొట్టము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారులతో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు. మనము స్వతంత్రాలి కుమారులము, దాసి పిల్లలము కాదు. దాసి పిల్లలైన వారు ఏం చేస్తారంటే కనుక, దాసి పిల్లలైతే కనుక వారికి ఉన్న ఆ బంధాలు ఏం చేస్తారంటే కలుపుకుంటా వెళ్తారు. దాసి పిల్లలు ఏం చేస్తారంటే మేము దాసులమే కదా అనుకుంటారు. మరి కుమారుడు ఏం చేస్తాడు? స్వేచ్ఛగా జీవిస్తాడు, స్వేచ్ఛగా ఉంటాడు. కుమారుడు ఏం చేస్తాడంటే కనుక ఒక అధికారిగా ఉంటాడు. ఎస్, నేను నా తండ్రి కుమారుడిని కదా, నా తండ్రి మీద నాకు అంతా అక్కడ పూర్తి యొక్క హక్కు ఉంది. తండ్రి మీద నాకు పూర్తి హక్కు ఉంది. తండ్రి సంపాదించిన దాని మీద కూడా నాకు పూర్తి హక్కు ఉంది. కుమారుడు ఏం చేయగలడు? దొంగలించడు, దొంగచాటుగా ఏదో తెచ్చుకు తినడం, ఏదైనా తినడానికైనా సరే ఏం చేయడం? భయపడ్డం కుమారుడైతే కనుక. అది దాసి పిల్లలైతే ఇంటిలో పని వాళ్ళైతే ఏం చేస్తారు? యజమానుడు ఎప్పుడు పెడతాడు, అయ్యో వాళ్ళు ఎప్పుడైనా నాకు అది ఇస్తారా అని ఆ వస్తువు వెనక చూడవలసిందే వాళ్ళు. ఇగో నా దాసుడు ఎప్పుడు కరుణిస్తాడా అని చూడవలసిందే. మరి కుమారుడైతే ఇంటికి వెళతాడు, తిరిగి వచ్చి మా అన్నం పెట్టు హక్కుంది, అడిగి తినే హక్కుంది. ఇది కుమారులకునేది, స్వతంత్రాలు కుమారులకు ఉండేది. మరి దాసికి ఉండేది ఏంటంటే కనుక ఆ హక్కు ఉండదు. అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టరా అంటే బతిమాలడం మాత్రమే. అదే కుమారుడైతే కనుక శాసించగలడు. ఇప్పుడు క్రైస్తవులు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే కనుక స్వతంత్రులుగా ఉండాలి. దాసి పిల్లలలాగా ప్రతి దాని మీద ఆశపడకూడదు. లేదా ప్రతి దాని కోసం ఏం చేయకూడదంటే లోబడిపోకూడదు.
ప్రతి దానికి లోబడిపోకూడదు. అదే చెప్తున్నాడు అన్నమాట. ఈ స్వాతంత్రం అనేది అంటే కుమారుడి యొక్క స్వాతంత్రం అనేది ఎవరు అనుగ్రహించారంటే కనుక యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. ఈ స్వాతంత్రం అనేది యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహింపచేశారు. కాబట్టి మీరేం చేయకూడదంటే కనుక మరలా మీరు క్రీస్తుకు స్వతంత్రులు చేస్తున్నారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. దాస్యమనే కాడి కింద చిక్కుకోవద్దు. కుమారులుగా ఉన్నవారు దాస్యమనే కాడి కిందకు చిక్కుకోకూడదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడంటే కనుక దాసీగా వెళ్ళిపోయాడు. వారసత్వం అనేది ఏం చేశాడు? పోగొట్టేసుకున్నాడు. తనకున్న వారసత్వాన్ని తండ్రి దగ్గర ఉంటే కనుక, ఆ తండ్రి నివాసములో ఉంటే కనుక తన పని వాళ్ళందరూ కూడా శిరస్సు ఉంచేవారు. తన పని వాళ్ళందరూ కూడా కుమారుని గౌరవించేవారు. కానీ దేశం కాని దేశం ఏం చేశాడంటే ఆ స్వాతంత్రాన్ని ఏం చేశాడంటే కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ మనము నిలిచి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందకు చిక్కుకొనకుడి. దాస్యమనే కాడి కిందకు మీరు ఏం చేయకూడదంటే వెళ్ళొద్దు అంటున్నాడు. అయితే మనం దాస్యమనే కాడి కింద ఉన్నామంటే కనుక, దాస్యమనే కాడి కింద ఉన్నామో లేదంటే కనుక మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఒక మాటను మనం చూడగలిగితే కనుక ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే కనుక 15వ వచనం 14-15 కలుపు ఉంటాయి. 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అన్నట్టు. దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. ఏ దాస్యము కింద మనం ఉన్నామంటే కనుక పాపమనే దాస్యం. ఆ పాపము ద్వారా వచ్చిందే మరణం. పాపానికి ముడిపడే బంధం ఏంటంటే కనుక మరణమే. పాపం మరణము రెండు కూడా వివాహము చేసుకున్నవి. ఒక చేత జతపడ్డాయి. రెండు కూడా విడదీయలేని బంధము లాంటివి. పాపము మరణము కూడా. ఆ రెండు కూడా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు. ఒకవేళ వివాహం చేసుకున్న వారైనా విడిగా ఉండగలరేమో కానీ, వివాహం చేసుకున్న వారైనా కానీ దూరంగా ఉండగలరేమో కానీ, పాపము మరణం మాత్రము విడివిడిగా ఉండవు. ఆ పాపమునికి మరణం ఎప్పుడూ కూడా కలిసే తిరుగుతామట. ఇప్పుడు మనకు వచ్చే మనముండే దాసత్వం ఏదంటే కనుక పాపము మరణము. పాపము ద్వారా వచ్చే ఆ మరణమునికి ఏమవుతున్నామంటే దాసులమైపోతున్నాం. ప్రతి మనిషి కూడా పాపము చేయడం ద్వారా మరణానికి బానిసైపోతున్నాడు, మరణానికి లోనైపోతున్నాడు. మరణం వాళ్ళు ఏం చేస్తుందంటే ఏలుతుంది. ఇప్పుడు ఆ మరణము యొక్క, ఆ పాపము యొక్క మరణమును ఏం చేయాలనుకున్నాడంటే యేసుక్రీస్తు వారు విడిపించాలి. అదే చెప్తున్నాడు అన్నమాట. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కనుక, ఇప్పుడు ఒక మనిషి పాపం వల్ల మరణము అతను ఏం చేస్తుందంటే కనుక వెంబడిస్తుంది. పాపం చేయడం వల్ల మనిషికి మరణం వెంబడిస్తుంది. అయితే ఆ మరణము దేని ద్వారా వచ్చిందంటే కనుక పాపము ద్వారా జతపడ్డాయి. పాపము ద్వారా జతపడిన ఆ మరణము అనగా అపవాది చేత. ఇప్పుడు పాపము మరణము ఒకే సంబంధాన్ని కలిగి జీవిస్తుంటే కనుక ఇప్పుడు ఆ మరణము చేతే అపవాదుని నశింపజేయడానికి యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డారు. అర్థమైందా? పాపము మరణాన్ని కన్నదంటే కనుక ఆ మరణము చేతే అపవాదిని యేసుక్రీస్తు వారు ఏం చేయాలనుకున్నారంటే నశింపజేయాలనుకుంటున్నారు. అదే చెప్తున్నానమాట. అనగా అపవాదిని అంటే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయాలి. ఇప్పుడు ఏదైతే కనుక మనుషుల మీదకు ఉసుకలిపిందో దాని చేతే తిరిగి యేసుక్రీస్తు వారు అపవాదిని కూడా అంతం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏదైతే ఉసుకలిపిందో అపవాది, ఆ పాపము ద్వారా మనుషులందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోతుంటే కనుక ఇప్పుడు మరలా ఆ మరణము ద్వారానే అపవాదిని యేసుక్రీస్తు వారు నశింపజేయడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. రక్త మాంసములో ఆయన కూడా ఏమయ్యాడంటే కనుక పాలు పంచుకున్నాడు. ఇప్పుడు ఈ శరీరమే కదా పాపానికి లోబడుతున్నది, ఈ శరీరమే కదా పాపానికి బానిసగా జీవిస్తుంది, ఈ శరీరమే కదా పాపము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళుతుంది. కాబట్టి ఈ శరీరానికి మరణం పాపాన్ని అలవాటు చేసి మరణము దాని వెంబడి పంపిస్తున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ శరీరమే కదా పాపానికి బానిసగా జీవిస్తుంది. అయితే నేను ఈ శరీరాన్ని ధరించుకుంటా. ఈ శరీరముతోని నేను ఏం చేస్తానంటే కనుక అపవాదికి మరణము యొక్క రుచి చూపిస్తా. మరణం అంటే ఏంటో నేను చూపిస్తా అని యేసుక్రీస్తు వారు ఈ దేహాన్నే ధరించుకున్నారు. ఈ శరీరాన్ని ధరించుకుని ఇదిగో ఆయన సిలువలో మరణించి అపవాదిని కంగు తినేలా చేశాడు. ఇప్పుడు మనకి ఈ యేసుక్రీస్తు వారి యొక్క మరణ ఉదాంతం అనేది మనకి ఏం చేయాలంటే కనుక మరలా మనం బానిసలోకి వెళ్ళకోకూడదు. ఇప్పుడు విడిపించిన ఒక ఆయన ఉన్నప్పుడు మరలా మనము పాపము జోలికి వెళ్ళకోకూడదు. ఒకవేళ పరిశుద్ధంగా బ్రతికి చనిపోతే పర్లేదు, సహజమైన మరణం. కానీ పాపము చేత మరణం వస్తే కనుక, పాపము చేసి మరణం వస్తే కనుక, పాపం మన మీద ఆరోపణ చేస్తూ కనుక మనము చనిపోతే కనుక అపవాది వెంటనే మనల్ని ఏం చేస్తాడంటే తీసుకుని పోతాడు పాతాళానికి. అయితే మనము పాపము జోలికి వెళ్ళకూడదు. అంటే పాపం అనేది మనల్ని బానిస చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారితో సహవాసం ఉండాలి. అందుకే కొన్ని విషయాలు మనం చూడగలిగితే కనుక, మనం ఇరవవలసిన వాటిని మనం చూడగలిగితే కనుక యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున 10:27 చదువు. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువును తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి
విరగగొట్టబడును అన్నాడు. చూడండి, మన భుజం మీద బరువు ఉందంట. ఆ బరువును ఆయన తీసివేయడానికి వచ్చాడు అని యేసుక్రీస్తు వారు మన మీదున్న కాడిని విరగొట్టడానికి. ఇప్పుడు చూడండి, 2 ఎద్దులను ఆ కాడి కట్టి యజమానుడు ఆ బండి మీద దాన్ని ఏం చేస్తాడంటే త్రోలుతాడు. ఆ ఎడ్ల బండి మీద కాడి పెట్టి ఏం చేస్తాడంటే కనుక తీసుకుని వెళ్తాడు. అవి ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే కనుక ఆ కాడి మోస్తూనే ఉండాలి, ఆ యజమానుడికి పని చేస్తూనే ఉండాలి. ఆ యజమానుడికి ఆ ఎద్దులు ఏంటంటే కనుక ఇంకా బానిస. ఇప్పుడు పాపానికి మనం బానిసలుగా ఉంటే కనుక ఆయన ఏమంటున్నాడంటే ఆ కాడిని నేను ఆ బరువును తీసివేయడానికి వచ్చా. ఆ బరువుని తీసివేయాలి, ఆ భారాన్ని తీసివేయాలి. ఇంకా మోత బరువు ఉండకూడదు. మరొక విషయాన్ని చూస్తే కనుక 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. నా దేశంలో అశూరును సంహరించదను, నా పర్వతం మీద వాణ్ణి ననగరదొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును అన్నట్టుండే. అశూరు యొక్క చెరకు వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలందరూ కూడా. అశూరు చెరకు వెళ్ళినప్పుడు దేవుడు మరలా వారిని విడిపించడానికే అశూరు సామ్రాజ్యము కింద నుండి ఆ చెర నుండి విడిపించడానికి దేవుడు మరలా వాగ్దానము చేశాడు. ఇదిగో నా దేశములో అశూరును సంహరించదను, నా పర్వతాల మీద నేను వారిని అనగదొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవు చేసేదను అన్నట్టు. వాని కాడి, వాని భారం. ఎందుకంటే ఏ దేశాన్ని పరిపాలన చేసే నాయకుడైనా సరే పన్నుల యొక్క భారం వేస్తారు. పన్నుల భారం, నీటి పన్ను, రోడ్డు పన్ను, మనం కొనే వస్త్రం నుండి, మనం తినే ఉప్పు నుండి ప్రతి రూపాయి ప్రతి పైసా గవర్నమెంట్కి పన్ను ద్వారా చెల్లిస్తున్నాం. జిఎస్టీ. ఈరోజు బిర్యానీ తినడానికి వెళితే హోటల్లో మనం తినే బిర్యానీకి కూడా, హోటల్లోనికి వెళ్ళి తినే బిర్యానీకి కూడా జిఎస్టీ అనేది ఉంది. అది ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ఇది కూడా భారమైనదే ప్రజలకు. ఇంకా చెప్పాలంటే కనుక సినీ హీరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అంబానీ లాంటి వాళ్ళు, సినీ హీరోలు, వీళ్ళందరూ కూడా పన్ను సరిగ్గా చెల్లించట్లేదంట. ఏదొకటి సాకు చూపించి మేము కార్యక్రమాలు ఇలాంటివి చేస్తున్నామని పన్ను అనేది పెద్దవాళ్ళు ఎవరో కూడా ప్రభుత్వానికి చెల్లించట్లేదు. చిన్న చిన్న షాపు వాళ్ళు, మధ్యతరగతి వాడు, రైతులు, సామాన్య జనుల దగ్గర నుంచే పన్ను తీసుకుంటున్నారు. ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి మరి టికెట్లు కొని సినిమాకి వెళ్ళి వాళ్ళని బాగా, మీరు శుభ్రంగా ఏసీల్లో ఉండండి రా బాబు, మీరు మాకు సినిమాలు తీసి పెట్టండి, మేము చూస్తాం, ఎన్ని డబ్బులైనా మేము ఖర్చు చేస్తాం, మీరు మాత్రం హాయిగా ఉండండి అని ఫ్రాన్స్ను బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి వీళ్ళ ధనానంతా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ కార్లో తిరుగుతున్నారు, కానీ ప్రభుత్వానికి మాత్రం పన్ను చెల్లించట్లా. వారు కూడా పన్ను చెల్లించుంటే కనుక, వారు కూడా పన్ను చెల్లిస్తే ప్రభుత్వానికి మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా తగ్గిపోతుంది. కానీ వారు పన్ను చెల్లించరు. భారమంతా కూడా సామాన్య ప్రజల మీద మాత్రమే ఉంది. సామాన్య ప్రజల మీద మాత్రమే
ఆ భారం అనేది ఉంటుంది. ఒక హీరో అలా వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఆ హీరో యొక్క అభిమాని వెళ్ళి పుటాతీతకి ఇలా చేయి పెడితే పక్కకి గెంటేస్తున్నాడు. అయినా సిగ్గు లేకోకుండా వాళ్ళు సినిమాలు చూస్తూనే ఉంటారు, వాడిని బాగా గొప్పవాడిగా చేస్తూనే ఉంటారు. ప్రభుత్వానికి లేదా ప్రజలకి వాళ్ళ ద్వారా ఈ సూచే వాళ్ళ ద్వారా ఉపయోగం ఉంది తప్ప వాళ్ళ ద్వారా దేశానికి ఏం ఉపయోగం లేదు. వాళ్ళ ద్వారా పన్ను భారం అనేది ప్రతి ప్రజల మీద ఉంటుంది. ఆ రోజు అషూరు యొక్క ఆ పన్ను లేదా ఆ భారాన్ని నుంచి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేస్తానంటే కనుక విడిపిస్తా, ఆ కాడి నుండి మిమ్మల్ని ఏం చేస్తానంటే తీస్తా. దేవుడు కూడా మనకి ఈ పన్ను భారము, ఈ దేశ భారము నుండి తీయాలంటే కనుక యేసుక్రీస్తు వారు రావాల్సిందే. వస్తే మనకి ఏ భారం ఉండదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఏ ప్రభుత్వ భారం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆయన రావాలంటే ఆయన ఏ టైంకి వస్తాడో తెలీదు. ఆయన వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా బ్రతకాలి. మనం జాగ్రత్తగా బ్రతికితే కనుక ఏ భారము లేకోకుండా ఆయనతో వెళ్ళగలం. అందుకే అన్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా నా యొద్దకు రండి అన్నాడు, నేను మీకు విశ్రాంతినిస్తా. ఇక్కడ కాదు సుమా, అక్కడ నేను విశ్రాంతినిస్తా. నా కాడి చాలా తేలిగ్గా ఉంటుంది, నా భారం సులువుగా ఉంటుంది. అందుకే ఆయన కాడిలోనికి లేదా ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలంటే కనుక జాగ్రత్తగా మన జీవితాలు అనేది ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే కనుక మనం బానిసలోనికి వెళ్ళకూడదు, బానిసత్వంలోనికి వెళ్ళకూడదు. మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక యెషయా గ్రంథం 58వ అధ్యాయము 58వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూడగలిగితే కనుక దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, క్రాడి మ్రాని మ్రేకులను తీయుటకును, బాధింపబడిన వారిని విడిపించుటకును, ప్రతి కాడిని విరగగొట్టుటకు నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము కదా అంటున్నాడు. చూడండి, దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, క్రాడి మ్రాని మ్రేకులను తీసుటకును. మనిషికి ఇప్పుడు ఎద్దుకు ఏం చేస్తారంటే కాడికి మ్రేకులు దిగ్గొడతారు, శీలలు వేసి దిగ్గొడతారు. అవి కొన్ని రోజులకి ఏమవుతామంటే కనుక తిరిగి 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 వర్షంలో బాడిలో తిరిగి ఆ మేక అనేది ఏం చేస్తుందంటే కనుక తుప్పు పట్టేస్తుంది. అప్పుడు కాలుకి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు నాడాలని ఏం చేస్తారంటే కనుక మరలా ఆ ఆవులను కట్టి మరలా పీకేస్తారు. అవి పీకి మరలా వాటిని చెక్కి మరలా ఏం చేస్తారంటే కనుక ఆ కొత్త యొక్క మేకులు ఏం చేస్తారంటే ఆ నాడా మేకులు వేసి దాన్ని దిగ్గొడతారన్నమాట. పాతవి అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ కాలుకు మరలా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఉన్న ఆ కాలుకుండే ఆ డెక్క అంటారు కదా, ఆ డెక్క అదే మేక అలా ఎక్కువ రోజులు ఉండటం వల్ల అది మెత్తబడిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. నాడాలు అనేవి కొత్తవి వేస్తుండేవారు అప్పుడు. ఇప్పుడు మనుషులకు కూడా ఆ భారం అనేది ఉండకూడదు. ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాడంటే తీసివేయడానికి ఆయన కొన్ని ఉద్దేశాలు చెప్తున్నాడు అన్నమాట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు అనేవారు ఈరోజు చాలా కట్లు అనేవి కట్టేస్తారు, దుర్మార్గపు కట్లు. సువార్తకే ఎన్ని కట్లు కట్టారు? సువార్త చేయడానికి లేదు, వాక్యాన్ని ప్రకటించడానికి లేదు, మత ప్రచారం, ఇవన్నీ కూడా కొన్ని కట్లు.
చాలామంది కొన్ని ప్రాంతాలకు కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి. ప్రాంతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అవి ఏం చేయకూడదంటే మేరకూడదు అంటారు. దేవుడు ఆ కట్టుబాట్ల నుంచి ఇశ్రాయేలు ఏమన్నాడంటే, మీరు పితరుల యొక్క పారంపర్యాచారము చెప్పున అనుసరిస్తున్నారు కాబట్టి బొత్తిగా నా ఆజ్ఞలను మీరు ఏం చేస్తున్నారంటే తీసివేస్తున్నారు. నా ఆజ్ఞలు మీరు మీరుతున్నారు. మీ పితరుల యొక్క పారంపర్యాచారాల ప్రకారం వాటిని నెరవేర్చడానికి కొరకు నా ఆజ్ఞలు మీరేం చేస్తున్నారంటే కొట్టివేస్తున్నారు. నా ఆజ్ఞలు కొట్టివేస్తున్నారు. అలా ఈరోజు ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని కట్టుబాట్లన్నీ ఉండడం చేత ఆ కట్టుబాట్ల వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. చాలా ఇబ్బందులు. మనిషి పెట్టుకున్న ఆ కట్టుబాట్ల వల్ల చాలా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. అటు వాటిని కూడా అవి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు క్రాడిమ్రాని రేకులను తీసివేటుకును. క్రాడిమాని అంటే భారం, ప్రజల మీద పడుతున్న భారం, ప్రజల మీద ఇస్తున్న భారం, మోయలేని భారం, ఇవన్నీ కూడా క్రాడిమాను మేకుల కిందకి వెళ్ళిపోతున్నాయి. బంధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరగగొట్టుటయు, ప్రతి కాడిని కూడా విరగగొట్టుటయు. ఈరోజు ప్రజలకున్న ప్రాంతాలను బట్టి చూస్తే కనుక వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉంటే కనుక ఈరోజు క్రైస్తవులకి కూడా కొన్ని సంఘాలకి కొన్ని సిద్ధాంతాలు అనేవి పుట్టుకొచ్చినవి. కొన్ని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు బైబిల్ ప్రకారంగా చూస్తే కనుక సరిపోవు. కొన్ని సిద్ధాంతాలు కూడా ప్రజలకు ఎలా ఉన్నావంటే కట్టుబాటులుగా ఉంటాయి. వాటి నుంచి వారు వెళ్ళడానికి ఉండదు. వాటి నుండి దేవుడు ఏమన్నాడంటే విడిపించండి. అందుకే యెరూషలేము దేవాలయములో వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నా తండ్రి ఇల్లును దొంగల గృహగా చేస్తారు, మీరా వెళ్ళిపోండి అని కొరడాలు చేసి అక్కడున్న బల్లలన్నీ పడగొట్టేసి రోకలన్నీ చల్లాచెదరు చేస్తాడు యేసుక్రీస్తు వారు. ఎందుకని? ఏంటి, యేసు దేవాలయాన్ని వ్యాపారటిల్లుడిగా చేస్తారా? దేవాలయంలో వ్యాపారమా? ఇదిగో దొంగలు వచ్చి ఇప్పుడు వ్యాపారం మొదలైంది. అక్కడ వ్యాపారం మొదలైనప్పుడు ఏమవుతుంది? ధనం బాగుంటుంది. ఇప్పుడు దొంగలు కూడా అక్కడికి వచ్చి నివాసం చేయగలరు. వ్యాపారం బాగా జరిగే కడే దొంగలు కూడా బాగుంటారు. ఇప్పుడు వ్యాపారము దొంగల యొక్క నివాసముగా మందిరం అయిపోయింది. వ్యాపారం అనేది బజార్లో జరగాలి. కానీ వ్యాపారం అనేది ఎక్కడికి వచ్చేసిందంటే మందిరాల్లోనికి రావడం వల్ల ఈరోజు అనేకులు కూడా ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు. దేవుడు చెప్పింది చేస్తే కనుక అదంతా కూడా వాళ్ళ మీద ప్రజల మీద కడుతున్న కట్లే. ఈరోజు ప్రజలకి చాలా భారాలు ఇస్తున్నారు. ఇగో దేవుడికి ఇస్తే కనుక మీరు దీవింపబడతారు. మీకున్నదంతా ఇవ్వండి అని బోధ చేసేవాళ్ళు చాలా గొప్పోళ్ళు అయిపోతున్నారు. కానీ ఆ మాటలు విని వాళ్ళ మాత్రము ఏ ఆస్తులు సంపాదించుకోవట్లేదు. ఇవి కూడా ప్రజల మీద పెడుతున్న భారం. మొన్న ఒక ఆయన 54 లక్షల కారు కొన్నాడు. ఒక పాస్టర్గా 54 లక్షల కారు కొని ఒక బుల్లెట్ బైక్ కొని అక్కడ పెట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటే, నాకు 24 లక్షల కారు ఉండేది, అది యాక్సిడెంట్ అయింది. కానీ దేవుడు నేను కోరుకున్న దానికంటే డబల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను. ఇదిగో ఈ కారు నేను కొన్నందుకు మీకేమైనా కడుపు మంటగా ఉందా? కడుపు మంటగా ఉంటే కనుక హల్లెలూయా చెప్పండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి అన్నాడు. మరొక ఆయన అంటున్నాడు, ఇదిగో
మీరు కనుక దేవునికి ఇవ్వాలంటే కనుక కవర్లు మీకు ఇస్తున్నాం, ఆ కవర్లు మీ ఇంటికి వెళ్ళి అందులో 5,000 రూపాయలు కానుక పెట్టి తీసుకురండి. ఇలా ప్రజలకి మోయలేని భారాలు పెడుతున్నారు, మోయలేని భారాలు. మళ్ళా కొన్ని చోట అయితే కనుక వాళ్ళు చాలా పేదవారంట, కూలి పనికి వెళితేనే కానీ ఏ రోజుకి ఆ రోజు గడవని సంఘంలో ఆ పాస్టర్ గారు లేని పోని సభలన్నీ పెట్టి వాళ్ళని అప్పు చేసైనా తీసుకురండి అని ఖర్చు పెట్టించి వాళ్ళకి చాలా భారం అయిపోతుందంట. అటు ఆయనకు చెప్పలేక, అటు ప్రార్థనకి వెళ్ళలేక నలిగిపోయేవారు కూడా ఉన్నారు. ఇలాంటి భారాలన్నీ కూడా పెట్టేసి, అంటే ఉపవాస ప్రార్థనలు, స్వార్థ కూడికలు, మళ్ళీ ప్రత్యేక కూడికలు, ఇలా వారంలో లేదా నెలలో ఖాళీ లేకోకుండా ప్రజల మీద భారాన్ని వేసేవారు చాలామంది ఉన్నారు. అలా భారం వేయడం వల్ల వాళ్ళ అప్పులైపోయి, అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక వాళ్ళ మీద భారమైపోయి దేవుని దగ్గర సరిగ్గా మోకరించి ప్రార్థన చేయలేని పరిస్థితి కూడా చాలా కుటుంబాల్లో ఉన్నది. కానీ దేవుడు ఎందుకు వచ్చాడంటే కనుక బానిసత్వము నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. కానీ ఈ దేవుణ్ణే, యేసుక్రీస్తు వారిని అడ్డుపెట్టి అనేకులకు భారాన్ని తెచ్చేవారుగా కూడా ఈరోజు చాలామంది బోధకులు ఉన్నారు. ఇప్పుడు క్రాడి మ్రాని మ్రేకులు తీయడానికి, అంటే వాళ్ళ ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే కనుక ఆ ఇబ్బందులు కూడా సేవకుడు కొనుక్కుని వాటిని తీసేయాలి. వాళ్ళ మీద మెడ మీద భారం ఉంటే కనుక ఆ భారాన్ని తొలగించే ప్రయత్నం అన్నా చేయాలి. కానీ ఈరోజు ప్రజల మీద పడుతున్న భారం దుర్మార్గపు యొక్క కట్టులు విప్పుటకు, క్రాడి మ్రాని రేకులను తీసుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరగొట్టుటకు నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇది. కానీ ఇవి అనేది తీసే పరిస్థితి అయితే లేదు. చెప్పే విధానం అయితే ఉంది, కానీ ఇవి తీసే పరిస్థితి అయితే కనుక కనబడట్లేదు. అందుకే దేవుడు 2 విషయాలుగా చెప్తున్నాడు. ఒకటి, ప్రజల మీద పెడుతున్న భారం వల్ల దేవునికి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, దేవునికి దగ్గర అయ్యేవారు లేరు. 2, ఒకవేళ మనకు మనముగా చేసుకునే ఆ పాపం వల్ల కూడా దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. దేవునికి దూరం చేసేవి ఏమింటో మనం చూడగలిగితే కనుక కొన్ని విషయాలు మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీద, ప్రతి పచ్చని చెట్టు కింద వేశ్యవలె క్రీడాచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి దాన్ని నేను నిన్ను తీసి నాటితనే, కేవలం నిక్కసమైన విత్తనము వల్లే చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనత ద్రాక్షావళి వలె నీ చెట్టు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షామముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకునినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుడు ఆయన రక్తాన్ని కాచి సిలువలో మరణించింది ఎందుకంటే కనుక మనలను కాడి కింద నుండి వెళ్ళకూడదని, అంటే బానిస కాడిలోనికి వెళ్ళకూడదని. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటితిని. అంటే మన పాపాలను క్షమించి మనకి పరిశుద్ధతనిచ్చి ప్రభు ఏం చేశాడంటే కనుక ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా, ఒక మొక్కగా ఎదగాలని చూశాడు, పెరగాలని చూశాడు. మందిరంలోనికి వచ్చి మనం ఏమవుతున్నాం? నాటబడ్డాం. నాటబడిన తర్వాత మనం ఏం కాయాలంటే కనుక పరిశుద్ధత అనేది కాయాలి, పవిత్రత అనేది మనలోనికి రావాలి, మంచి స్వభావం అనేది మనకు రావాలి. ఎందుకంటే ఆయన మన మీద ఉన్న ఆ కాడిని ఎరగొట్టాడు కాబట్టి, పాపం అనే కాడిని ఎరగొట్టాడు కాబట్టి.
అయితే ఏమవుతుందంటే శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనము వలె చెట్టు వంటి దానాయావు. నిక్కమైన చెట్టు వంటి దానాయావు. నిన్ను దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవు చెట్టువై భ్రష్ట సంతానమైతివి అన్న. చూడండి, జాతిహీన అంటే ద్రాక్షావళికి ద్రాక్షావళి కాయాలి. అది వేరేది కాస్తే దాన్ని ఏమంటారంటే జాతిహీనత అంటారు. జాతిహీనత. ఈరోజు చాలా హైబ్రిడ్లు వచ్చాయి కాబట్టి ఒక చెట్టుకి 2 రకాల కాసేలాగా అంటుకడుతున్నారు. అంటే జాతి వైర్యాన్ని తెస్తున్నారు. అంటే ప్రజలకు కూడా ఏం చేస్తున్నారంటే జాతి వైర్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ద్రాక్షకి ద్రాక్ష కాయాలి, వేప చెట్టుకి వేపకాయలు కాయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేప చెట్టుకు ఒక చోట మామిడికాయ కాసింది, దేవుడిగా కొలిసారు, అది వేరే విషయం. వేప చెట్టుకు మామిడికాయ కాసింది. ఇది విచిత్రము లేదా ఇది శాస్త్రం ఇప్పటివరకు ఇలా చేయలేదంటున్నారు. ఏముంది, వేప చెట్టు మొదలకి బాగా ఆ అంటు కట్టేలాగా కొమ్మన వేస్తే కనుక మామిడికాయ కూడా కాసేస్తుంది. మరి అది తీయగా ఉందో పొల్లగా ఉందో చేదుగా ఉందో ఎవరో చెప్పలేదు. అది తిని చూస్తే తెలుస్తుంది ఏ సారాన్ని లాక్కునిచ్చిందో అది. ఇప్పుడు జాతిహీనత అనేది చెట్లకు వచ్చిందంట. ఇదిగోండి, కేవలం నిక్కమైన విత్తనము వలె చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ చెట్టు భ్రష్ట సంతానమైతివి. మరి దేవుడు మనల కొరకు మనకిన్న ఆ భారాన్ని ఇచ్చినప్పుడు, ఆ కాడిని తీసివేసినప్పుడు, ఇప్పుడు మనలోనికి రావాల్సింది ఏంటంటే కనుక ఆయన యొక్క తత్వం రావాలి, ఆయన వారసత్వపు యొక్క లక్షణాలు రావాలి. దేవుని యొక్క పరిశుద్ధత అనేది మనలోకి ఏం కావాలంటే వెదజల్లాలి. కానీ మరి వెదజల్లుతుందా? పరిశుద్ధత వెదజల్లుతుందా? పవిత్రత మనలో ఉట్టుపడుతుందంటే కనుక, లేదా జాతిహీనత ఏమైనా వస్తుందా? జాతిహీనత, దేవుని దగ్గరికి రాకపోవటం, ఆయనతో సహవాసము సరిగ్గా లేకపోవడం, ప్రార్థనా జీవితం అనేది మనిషికి దూరం అయిపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జాతిహీనత. ఆయన మనలను నిక్కసమైన ఒక విత్తనము వల్ల ఏం చేశాడంటే కనుక చేశాడు. ఒక విత్తనముగా ఏం చేస్తాడంటే నాటేడు సంఘములో సరైన పోషకాలు దేవుడు మనకేం చేస్తున్నాడంటే అందిస్తున్నాడు. మనము ఒక చక్కటి ఫలాలను దేవునికి ఇచ్చేలా ఉండాలని, చక్కటి ఫలవంతమైన ఒక పంటలా మనం ఏం చేయాలంటే మారాలని దేవుడు చేస్తున్నాడు. దేవుడు మన మీద ఉన్న బానిసత్వ చెంకులు తెంచి ఆయనలో మనం నాటినప్పుడు ఆ వారసత్వ బీజాలన్నీ కూడా మనకేమైపోతున్నామంటే మరుగైపోతున్నాయి. చూడండి, ఒక మట్టి బొమ్మని అందముగా చేసి అది వర్షములో పెడితే కనుక ఆ నీళ్లకు పడినప్పుడు, వర్షం పడినప్పుడు దాని మీద ఉన్న ఆ మట్టి అంతా కొట్టుకుపోయి ఆ రూపమంతా కూడా ఏమవుతుందంటే పోతుంది. ఆ వర్షపు చినుకులు ఆ మట్టి బొమ్మ మీద పడినప్పుడు ఏ రూపం, ఆ చినుకులు ఎక్కడైతే తగిలి ఇదిగో ఆ బొమ్మకి ఎలాంటి రూపమైతే వస్తుందో అయితే దేవుడు మన దగ్గర ఆశించింది పోయింది, దేవుడు మనల్ని కోరుకున్నది పోయింది. వేరే రూపం అనేది వచ్చేసిందంట. అందుకే అంటున్నాడు సంఘంతో, నీకు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకునినను నీ దోషము మరకలు నాకు కనబడుచున్నది అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క సారాన్ని కోల్పోతే కనుక, నిక్కసమైన విత్తనాలు విడిచిపెట్టేస్తే కనుక, ఇదిగో జాతిహీనత మనకు వస్తే కనుక, ఇదిగో క్షారముతో కడుక్కునినను అంటే సబ్బుతో కడుక్కున్నా లేదా డెటాయిల్తో కడుక్కున్నా
మన మరకలనేవి ఆయనకి కనబడుతున్నామంట. ఇప్పుడు మనకి స్వాతంత్రం అనేది పోతుంది. దేవుడిచ్చిన ఆ స్వాతంత్రపు యొక్క ఆ స్వరూపం అనేది ఈరోజు మనకి ఒకవేళ కోల్పోతున్నామేమో ఒకసారి ఆలోచించాలి. దేవుడిచ్చిన ఆ స్వాతంత్రపు యొక్క ఆ రూపం, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత అనేది మనలో ఉంటుందా, లేదా ఆ క్షారమంతా మనలో నుండి కోల్పోయి మనకు దోషములు ఏమైనా కనబడుతున్నావా చూసుకోవాలి. ఆయన మనకిచ్చిన, ఆయన అనుగ్రహించిన ఆ స్వాతంత్రం కొరకు ఆయన ఎంతగానో మన కొరకు కష్టపడ్డాడు, ఎంతగానో రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, విలువైన దాన్ని ఆయన మన కొరకు దారబోసాడు. మనము స్వతంత్రులుగా ఉండడానికి, ఆయన పిల్లలుగా ఉండడానికి. చూడండి, మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారి యెహోవా మార్గమున తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారే యుందురు కదా అని నేను అనుకుంటే తిని. అయితే ఒకడు తప్పకుండా వారు కాడిని విరిచిన వారిగాను కట్లను తెంపుకుని వారిగాను ఉన్నారు అన్నాడు. దేవుడు గనులైన వారి వద్దకు పోయి మాట్లాడుదును, వారు యెహోవా మార్గములో తమ దేవుని న్యాయవిధులను ఎరిగిన వారైందురని నేను అనుకుంటుని అంటాడు. దేవుడు మన దగ్గరికి వస్తున్నాడంట. మనము గనులైన వారమే అంటే ఘనహీనమైన వారికి ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే గనులైన వారిగా చేస్తాడు. అందుకే మీరు దేవుని స్వరూపమును, దేవుని యొక్క పిల్లలు అంటాడు. దేవుని యొక్క పిల్లలు, మీరు ఏర్పరచబడిన యాజక వంశముగా ఉన్నారు. మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు, సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు సొత్తైన ప్రజలు, సొత్తైన పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? ఆయన గనుడుగా ఉన్నప్పుడు మనల్ని కూడా గనులుగానే ఊహించుకుంటాడు, గనులుగానే బతకాలనుకుంటాడు. మనం గణహీనులుగా, మన పిల్లలు మంచి మనం పొజిషన్లో ఉన్నప్పుడు, మంచి సుందరమైన డాబాలో, మంచి బంగళాల్లో ఉన్నప్పుడు వారు మురికిలోనికి వెళ్ళి చేతులు పెడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం. బాడిలోనికి వెళ్ళి మురికిలోకి వెళ్ళి ఆ మురుగు గుంటల్లో చేతులు పెడితే ఒరే ఏంట్రా నీ పరిస్థితి, మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన యొక్క ఆధిక్యత ఏంట్రా, నువ్వు మురుకు గుంటల దగ్గరికి వెళ్ళడం ఏంటి, చీచి అక్కడ వల్ల కాదని పనివారిని పిలిచి మరలా ఆ జోలికి కూడా వెళ్ళకుండా చూస్తాం. అయితే దేవుడు కూడా మనల్ని ఆశించేది ఏంటంటే అదే. దేవుడు కూడా మన కొరకు కోరుకునేది కూడా అదే కోరుకుంటున్నాడు. అదే అంటున్నాడు చూడండి, గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారైందురు కదా అని నేను అనుకుంటేనే. అయితే ఒకడు తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారంటే కనుక నేటి క్రైస్తవులు తమ కట్లు తెంపేసుకుంటున్నారు, తమ యొక్క మార్గాలు ఏం చేసుకుంటున్నారంటే కాలుతో చెరిపేసుకుంటున్నారు. ఎప్పుడు దేవునితో ఉండటమేనా, ఎప్పుడు దేవుడేనా, దేవుని దగ్గర బంధమేనా, ఎప్పుడు దేవునితో గడపాలా అనే అద్దులు ఏం చేస్తున్నారంటే కనుక చెరుపుకుంటున్నారన్నమాట. దేవుడిచ్చిన ఆ స్వాతంత్రానికి మరలా ఏం చేస్తున్నారంటే అరే మరలా వెనక్కి వెళదాం, మరలా పాపంలోనికి వెళ్దాం, మరలా పాపం యొక్క ఛాయలు అనుభవిద్దాం, మరలా వెనక్కి లోకంలోనికి చూద్దాం, మరలా లోకంలో జీవిద్దాం అనుకున్న వారు ఏం చేస్తున్నారంటే వారి కట్లను ఏం చేస్తున్నారంటే తెంపుకుంటున్నారు. వారి కాడిని ఏం చేస్తున్నారంటే విరగొట్టుకుంటున్నారు. ఆయన కాడి సులువుగా ఉన్నది, తేలికగా అయినది, ఆ కాడిని ఏం చేస్తున్నారంటే కనుక విరగొట్టుకుంటున్నారు. అదే చెప్తున్నాడు అనమాట. నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం
13వ వచనం. వారి క్రాడి మ్రాని నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపెదను. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చేదేమనగా నీ పేరు పెట్టుకున్న వారిక పుట్టక ఇందురు అని చెప్తున్నాడు అనమాట. నేను వారి కట్లను ఇక మీదట ఇక మాపకుండా నేను దాన్ని ఏం చేస్తానంటే విరవగొడతాను అంటున్నాడు. ఆ కట్లను మాపకుండా ఆ కాడిని విరగొడతాను అంటున్నాడు. అంటే దేవునికి మనం ఎలా ఉండాలంటే కనుక ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి అని కోరుకున్నాడు, ఆయనతో బ్రతకాలనుకున్నాడు. ఆయన కోరుకునే విధానం ఎలా ఉంటుందంటే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మళ్ళీ కూడా దేవుడు ఇలాగే కోరుకుంటున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూడగలిగితే కనుక 2వ వచనం నుండి, మీ ఎదుటనున్న గ్రామమునికి వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుని ఉండలేదు, దాన్ని విప్పి తోలికిరండి. ఏ మనుష్యుడు ఎప్పుడు దాని మీద ఎక్కలేదంట. ఏ మనుష్యుడు ఎప్పుడు కూడా ఆ గాడిద పిల్ల మీద ఎక్కలేదంట. ఏ మనుష్యుడు ఎప్పుడు ఎక్కి ఉండని ఆ గాడిద ఆయనకు కావాలి. ఇప్పుడు దాని కట్టబడిన ఆ కట్లు మీరు ఏం చేయాలంటే కనుక ఇప్పి తోలికిరండి నా దగ్గరికి. ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక అది ప్రభువునికి కావాలని చెప్పండి. ప్రభువుకు కావాలని చెప్పినప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మన గురించి ఆలోచించే విధానం ఇదే. దేవుడు మనల్ని కోరుకునే విధానం కూడా ఇదే. దేవుడు మన నుండి ఆశించేది ఇదే. మీ ఎదుటిన్న గ్రామంకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. అది ప్రభువుకు కావాలి. ఏదైనా కట్ల చేత మనం కట్టబడి ఉంటే కనుక ఇదిగో ఆ కట్లు మనం ఇప్పి ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నాడు, ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆ గాడిద పిల్ల యెరూషలేము యొక్క యూదుల్లో తిరగడానికి, ఆ వీధుల్లో తిరగడానికి, ఆయన నడిచి వెళ్ళడానికి, ఇదిగో ఆయన ఊరేగించడానికి, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి జయోత్సవం రావడానికి ఏమి కావాల్సి వచ్చిందంటే కనుక ఒక గాడిద పిల్ల కావాల్సి వచ్చింది జయోత్సవంలో పాల్గొనడానికి. ఇప్పుడు దేవుడికి కూడా మనము కూడా జయోత్సవంలోనికి ఉండడానికి కొరకే మన మీద ఉన్న కట్లన్నిటినీ ఇప్పాడు ఆయన. మన మీద ఉన్న పాప భారాన్నంతటిని క్షమించాడు. మన మీద ఉన్న శిక్షనంతటిని కూడా ఆయన సిలువలో భరించాడు, సిలువ మోసాడు. ఎందుకు అంటే కనుక బానిసలోనికి వెళ్ళకూడదు. మీరు స్వతంత్రులుగా ఉండడానికే. అందుకే అనమాట గలతీలకు రాసిన పత్రికలో ఎందాడు చదివిన మాట మనం చూడగలిగితే కనుక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు మరల స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కిందకు చిక్కుకొనొద్దు. అక్కడికి వెళ్ళొద్దు. ఇది ప్రభువు కావాలనగానే అక్కడ ఉన్న వాళ్ళే వదిలేస్తారంట. ఆ ఇంటి యజమానుడు ఎంత గారాభంగా పెంచుకుని ఉంటాడు ఆ గాడిద పిల్లను, ఎంత అపురూపంగా చూస్తుంటాడు. ఆ గాడిద పిల్ల మీదకి యజమానుడే ఎక్కలేదంట. ఇప్పుడు ఆ గాడిద పిల్లను అతను పెంచుకున్న యజమానుడు ప్రభువు కావాలనగానే తీసుకువెళ్ళండి అని పంపించారు. తీసుకువెళ్ళండి. మరి ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి మనం రావాలి, ఆయనతో ఉండడానికి రావాలి, ఆయనతో సహవాసం చేయడానికి రావాలి,
ఆయనతో జీవించడానికి రావాలి. ఆయనతో జీవించాలంటే కనుక నువ్వు కట్టబడకూడదు, కట్టు చేత కట్టబడకూడదు. కట్టబడి ఉంటే కనుక విప్పుకుని ఆయన దగ్గరికి రావాలి. ఏ కట్లయితే మన చేత కట్టబడి ఉన్నావో అవన్నీ కూడా మనం విప్పుకుని ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయనతో మనల్ని తీసుకువెళ్తాడు. ఆ గాడిదకు జయోత్సవములతో ఆయన్ని ఆ చల్లుతున్న ఆ చీరలకి లేదా చల్లుతున్న ఆ పువ్వులకి ఇగో ఆ గాడిద మీద కూడా పడ్డవి. అందుకే యేసుక్రీస్తు వారితో సహవాసం ఉంటే రాళ్ళు తగులుతాయి, సన్మానాలు కూడా జరుగుతాయి. కానీ యేసుక్రీస్తు వారితో మనం ఏం చేయాలంటే జీవించాలి. అలా జీవించినప్పుడు, ఆయనతో సహవాసం ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే ఘనత అనేది తీసుకుని వస్తాడు. అయితే మనం బానిసత్వంలోనికి వెళ్ళకోకూడదు. బానిసత్వాన్ని వదులుకుంటేనే దేవుడు మనకి స్వేచ్ఛ అనేది ఇవ్వగలడు. ఆయనతో సహవాసం అనేది ఇవ్వగలడు. ఆయనతో ఉండే భాగ్యాన్ని మాత్రం ఇవ్వగలడు. ఆ గాడిదకి దక్కిన అవకాశము కానీ మనము కూడా కట్టబడి విడిపింపబడి ఆయన దగ్గరికి వెళ్ళగలిగినప్పుడు ఆయన మన మీద ఆసీనుడిగా ఉంటాడు. అందుకే ఆయన స్తుతుల మీద ఆసీనుడు, మనుషుల మీద కూడా ఆసీనుడు కాగలడు. ఒక గాడిద మీద ఆసీనుడిగా వచ్చినప్పుడు జయధ్వనులు అనేవి ఇశ్రాయేలు అందరూ కూడా స్తుతించారు. ఓసన్నా జయమని ఆయనకి వెలుగెత్తి పాడారు, పొగడారు. కాబట్టి మనము ఆ స్వాతంత్రాన్ని కోల్పోకూడదు. మనం ఎవరమంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క క్రీస్తు సంబంధులు. ఈ సంబంధాన్ని మనం ఏం చేయకూడదంటే పాడు చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారితో సాన్నిధ్యాన్ని మనం వదులుకోకూడదు. యేసుక్రీస్తు వారితో సహవాసాన్ని మనం విడిచిపెట్టనప్పుడు, ఆయనతో సాన్నిధ్యం కలిగినప్పుడు యుగయుగాలు ఆయనతో మనము జీవించగలం. యుగయుగాలు ఆయనతో మనం బ్రతకగలము. ఆయన సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి మనకేదైనా లోకం వైపు చూసి దాని మీద బానిసత్వంగా మనము దాని మీద వ్యామోహాన్ని పెంచుకున్నామా, లేదా దాని మీద ఆ కోరిక పెంచుకున్నామా, ఇప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్న సాన్నిధ్యాన్ని మనము ఆ స్వరూపాన్ని ఏం చేస్తామంటే కోల్పోతామట. అప్పుడు మన మీద ఆయన దోషారోపణ కనబడుతుంది. మన దోషాలను వెతుకుతాడు. లేదు సాన్నిధ్యాన్ని కలిగి ఆ సహవాసము కొరకు ఆయన దగ్గరికి రాగలిగితే కనుక, ఆయనతో ఉండగలిగితే కనుక దేవుడు ఆయనతో మనము నిత్యము జీవించే అవకాశాన్ని ఇవ్వగలడు. అట్టి అవకాశాన్ని మీరందరూ పొందుకునే వారికి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.